ఫ్రెండ్స్ మనకి త్వరలో ఐక్యూ జీ సిరీస్ నుంచి ఐక్యూ జీ11 టర్బో అయితే రాబోతుంది. అఫీషియల్‌గా చైనా వెబ్‌సైట్స్‌లో వీళ్ళు ఐక్యూ జీ11 టర్బో గురించి ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. మన ఇండియా వెబ్‌సైట్‌లో ఇంకా వీళ్ళు టీజ్ అయితే బయట పెట్టలేదు గానీ, చైనా వెబ్‌సైట్‌లో వీళ్ళు ఐక్యూ జీ11 టర్బో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే బయట పెట్టారనమాట. ఈ మాక్సిమం 30,000 ఉండొచ్చని చెప్తున్నారనమాట ప్రైస్ ఎస్టిమేషన్‌గా. ఈ మొబైల్ ఈసారి వీళ్ళు హ్యూజ్ ఇంప్రూవ్‌మెంట్ చేశారనమాట. ఒకటి ప్రాసెసర్ ఇంప్రూవ్‌మెంట్ చేశారు, బ్యాటరీ ఇంప్రూవ్‌మెంట్ చేశారు. ఇంకోటి డిజైన్ అనమాట. మేజర్‌గా ఈ 3 డిపార్ట్‌మెంట్స్ వీళ్ళు మేజర్‌గా ఇంప్రూవ్ చేశారు. ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. సో, ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పే స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చైనా స్పెసిఫికేషన్స్. ఎందుకంటే మన ఇండియా వేరియంట్‌లో లాంచ్ అయినా గానీ ఆల్మోస్ట్ చైనా స్పెసిఫికేషన్స్‌తోనే ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతది. మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికొద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. డిస్ప్లే కూడా చాలా సింపుల్‌గా ఉంది. అంటే ఒక కాంపాక్ట్ డిస్ప్లే ఉన్న మాదిరిగా అయితే నాకు ఫీల్ అయితుందనమాట. బెజల్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే మెటల్ ఫినిష్ ఉంటది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. ఇది 7.9 థిక్‌నెస్ ఉంటది. 202 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ డిజైన్ విషయానికొద్దాం. సార్ లాస్ట్ ఇయర్ ఐక్యూ జీ10 గాని మీరు ఐడెంటిఫై చేసినట్టయితే మీకు జీ10లో ఇలాంటి డిజైన్ అయితే ఇంట్రొడ్యూస్ చేయలేదు. ఫస్ట్ టైమ్ వీళ్ళు ఐక్యూ జీ11 టర్బోలో డిజైన్ అయితే చాలా బాగుంది. మెయిన్‌గా నాకు నచ్చింది కెమెరా డిజైన్ చాలా సింపుల్‌గా ఉంది. సో, ఓన్లీ 2 కెమెరాస్. నెక్స్ట్ డిస్‌ప్లే విషయానికొద్దాం. 6.59 ఇంచెస్ 1.5K ఓఎల్ఈడీ AMOLED డిస్‌ప్లే మీద రాబోతుంది. 144 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంది. HDR10+ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి మాక్సిమం 5000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఉండొచ్చని వీళ్ళు చెప్తున్నారనమాట. L1 సపోర్ట్ ఉంటది. మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మీరు ఈ వెబ్‌సైట్స్‌లో కంటెంట్ అనేది చాలా బెటర్ క్వాలిటీలో మీరు వాచ్ చేయొచ్చనమాట. ఓవరాల్‌గా మీకు డిస్‌ప్లే అయితే బానే ఉంటదనమాట. నార్మల్ పర్పస్‌కి, డే టు డే పర్పస్‌కి బావుంటది. ప్రాసెసర్ ఏమైనా గానీ ఈ మొబైల్ ర్యాంప్ అని చెప్పొచ్చనమాట. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ మీద రాబోతుంది. స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్ అంటే ఏమైనా ఉంటదా? పర్ఫార్మెన్స్ అనేది ఒక లెవెల్‌లో ఉంటదనమాట. ఇది 3 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్ LPDDR5X రాబోతుంది. ఆ తర్వాత UFS 4.1 మీద రాబోతుంది. ఇక మీరు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మల్టీ టాస్కింగ్‌కి లేకపోతే మీరు గేమింగ్ పరంగా గాని మీకు చాలా బెటర్‌గా ఇది అవుట్‌పుట్ అయితే ఇవ్వగలదు. ఈ ఆంథర్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ప్లస్ మనకి ఇది ఆర్జన్ Y6 రాబోతుందనమాట. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికొద్దాం. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. కెమెరాస్ అయితే మాత్రం చాలా సింపుల్‌గా ఉన్నాయన్నమాట. మెయిన్ కెమెరా 200 ఎంపీ ఇచ్చారనమాట. వెరీ బిగ్గెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. ఇంకా మీరు ఈ కెమెరాని యూజ్ చేసుకొని ఫోటోస్ అయితే మాత్రం మాస్టర్ లెవెల్‌లో మీరు ఫోటోస్ అయితే కవర్ చేసుకోవచ్చు. మీకు చాలా డీటెయిల్స్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారనమాట ఆ ఫోటోలో. అంటే చిన్న ఆబ్జెక్టివ్స్, చిన్న చిన్న మోషన్స్ కూడా ఇదైతే క్యాప్చర్ చేయగలదు. అలాగే మీరు ఈ ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4Kలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మీకు వీడియో క్వాలిటీ కూడా చాలా బావుంటది. సెకండరీ కెమెరా 8 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ ఇచ్చారు. 32 ఎంపీ అంటే పర్లేదు. డీసెంట్ ఫ్రంట్ ఫోటోస్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరాలో. అలాగే ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసుకొని మాక్సిమం 1080పీలో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా కెమెరాస్ అయితే మాత్రం ప్రో లెవెల్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఇవ్వగలవు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికొద్దాం. ఇది మనకి 7600 ఎంహెచ్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. 100 వాట్స్ వరకైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందనమాట. ఈ బ్యాటరీని యూజ్ చేసుకొని ఈజీగా 2-3 డేస్ వరకైతే ఫుల్ వర్కింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ 100 వాట్స్ అంటున్నారు కాబట్టి ఇది నాకు అంత కన్ఫర్మ్ అయితే అనిపించలేదు. ఎందుకంటే ఇటువంటి మొబైల్‌కి 100 వాట్స్ ఇస్తున్నారంటే ఏమైనా అది ఒక బెస్ట్ ప్లస్ పాయింట్ అయితే అనిపించింది ఛార్జింగ్ వాట్స్‌లో. అలాగే ఇక్కడ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ మొబైల్ నుంచి మీరు ఇంకో మొబైల్‌కైతే చార్జ్ చేయొచ్చనమాట. మనం ఓవరాల్‌గా ఈ మొబైల్‌కి సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామనమాట. మెయిన్‌గా నాకు బాగా నచ్చింది ఏమంటే ప్రాసెసర్ ఇది క్వాల్కమ్ 8 సిరీస్ ప్రాసెసర్ కాబట్టి మొబైల్‌ని ఎలా పడితే అలా యూజ్ చేసినా కానీ మీకు బావుంటది మీకు ప్రాసెసర్ అవుట్‌పుట్ అనేది. నేను కూడా చాలా ఎక్సైట్‌గా ఉన్నాను. లాంచ్ డేట్ ఎప్పుడు రిలీజ్ అవుతదనేది. సో, నేను అనుకున్న ప్రకారం ఏమంటే కొంచెం బడ్జెట్‌లోనే లాంచ్ అవుతది అనుకుంటున్నాను. బట్ చూద్దాం. బడ్జెట్ లాంచ్ అవుతే అందుకంటే మంచి అడ్వాంటేజ్ అయితే ఏది ఉండదు. మర్చిపోకుండా లాస్ట్ వరకు మన వీడియోని చూస్తుంటే చిన్న రిక్వెస్టు ఛానెల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకైతే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.